ఆ తర్వాత ముఖ్య అతిథిగా ధర్మాధికారి గారైనటువంటి వారు ఎక్కడ ఏ సాహితీ కార్యక్రమం ఉన్నా వెన్నుదన్నుగా ఉండేటటువంటి స్వభావం ఆయనకి జన్మతః సంప్రాప్తమైనటువంటి మాన్యులు నీలలోచి శర్మ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయవలసిందిగా కరతాళ ధ్వనుల మధ్య మనం నీలలోచి శర్మ గారికి సుదర్శన భట్టాచార్యులు వారు పుష్పగుచ్ఛాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమాన్ని మన భమిడిపాటి లక్ష్మీనరసింహరావు గారు వారు అందించవలసిందిగా అక్కడ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమాన్ని రసరమ్యం చేయటానికి విజయవాడ నుండి ఎన్ని పనులున్నా నిన్నటికి నిన్న ఆయన అరసవల్లి సూర్య దేవాలయంలో ఉన్న ఆయన ఈ కార్యక్రమం అంగీకరించాం బాగుండదని చెప్పి పనిగట్టుకొని మన కోసం వచ్చినటువంటి సాహితీ పిపాసులైన వారు కొప్పర్తి రాంబాబు గారు అద్భుతమైనటువంటి కథలని మరి మనకి అందిస్తుంటారు. మరి మాధ్యమం ద్వారా కూడా అలాగే నాకు పరిచయం కానీ ప్రత్యక్షంగా పరిచయం కాదు. వారిని పిలిచిన తడవుగానే నేను శృంగేరి శంకర మఠానికి వస్తానండి అని మన మీద వాత్సల్యంతో వచ్చారు, అనురాగంతో. భాషాభిమానులు వారిని ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా మనందరం కరతాళ ధ్వనుల నుంచి ఆహ్వానిస్తాం. వారిని పుష్పమాలతో అలంకరించవలసిందిగా మరి కైలాసపతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని పుష్పగుచ్చంతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఇట్లా ఉండగా మీరెక్కడికి వెళుతున్నారు, నేను మాత్రం తక్కువ అని అంటూ మరి మన ఊరికి కొద్దిపాటి పరిచయం ఉన్నప్పటికీ చివుకుల రామ్మోహన్ రావు గారని బ్యాంక్ ఎంప్లాయీగా చేసి జర్నలిస్టుగా మంచి పేరు ప్రసిద్ధి పొందిన వారు కూడా మనకి ఇప్పుడు ప్రత్యేక అతిథులుగా ఉన్నారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారు వేదికల కంటే కింద ఉండి ఆస్వాదించడంలోనే ఆసక్తి చూపిస్తున్నారు. ధన్యవాదాలు. అధ్యక్షుల వారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శుక్లాం బ్రహ్మ విచారసారమపరామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ముందుగా శారదా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు సభా ప్రార్థనతో ప్రారంభిద్దాం. సభా ప్రార్థన శనగల చంద్రశేఖర్, గుంటూరు, ప్రస్తుతం గుంటూరు వాస్తవ్యులు, అసలు రేపల్ల వాస్తవ్యులే. శనగల దామోదర శాస్త్రి గారి పుత్రుడు. హిందీ భాష, సంస్కృత భాష నేర్చుకొని హిందీలోనూ సంస్కృతంలోనూ కూడా కవిత్వం రాస్తున్నాడు. హిందీని బోధిస్తూ సంస్కృతాన్ని పార్ట్ టైమ్గా బోధిస్తూ ఉన్నాడు మా శిష్యుడు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నారాయణ సమారంభాం
వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్తే శారదాదేవి రేపల్లెపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సర్వేభ్యో గురుభ్యో నమః. ధన్యోస్మి. చిరంజీవి చంద్రశేఖర్కు శుభాశీస్సులు తెలియజేస్తూ ఆ శారదాంబ వారి అనుగ్రహం సర్వదా అతనిపై ప్రసరించాలని కోరుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాసం మాసం మానసోల్లాసం అనేటువంటి ఈ సంస్థ ఒక సార్థకమైనటువంటి నామధేయంతో వెలసింది. ఇప్పుడు 9 నెలలు 9వ నెలలో అడుగుపెట్టింది. ఇంకా 9 నెలలు నిండలేదు. మొదటి దగ్గర నుంచి కూడా ప్రతి నెల కూడా ఈ రసజ్ఞులైనటువంటి మహనీయుల యొక్క అభినందనలతో దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. అలాగే ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నటువంటి సాహితీమూర్తులు కానీ, కళాభిమానులు కానీ, కళా ప్రదర్శకులు కానీ అందరూ కూడా కేవలము అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమం జరుగుతోంది, నేను పాల్గొనాలి, ఆ అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం మా మీద ప్రసరిస్తోంది, తప్పనిసరిగా పాల్గొనాలి, ఈ పారితోషికాలు అవి కూడా ప్రధానమైనటువంటివి కావనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అందరూ కూడా నేటి కథకులైనటువంటి వాగ్విశారదులు వారితో పాటు కొప్పర్తి రాంబాబు గారితో పాటు అందరూ అదే హృదయంతో సహృదయంతో విచ్చేసి మన యొక్క కార్యక్రమాలని దిగ్విజయం చేస్తూ అందరినీ అలరింపచేస్తూ ఉన్నారు. వారందరికీ ఇప్పటి వరకు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమం తెలుగు కథ. కొప్పర్తి రాంబాబు గారు వారు బ్యాంకుల్లో ఇండియన్ బ్యాంక్ రంగంలో డిప్యూటీ జోనల్ మేనేజర్గా చేస్తూ మరి ఈ సాహిత్యామృతాన్ని, సాహిత్య సుధను అందరికీ అందజేయటంలో వారి సమయాన్ని కొంత కేటాయిస్తూ దీనికి ఉద్యోగం చేసుకుంటూనే ప్రస్తుతం రిటైర్ అయ్యి కూడా మరి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడే ఈ విధమైనటువంటి ఆలోచన ఉంటుంది వారికి. అప్పటి నుంచే ఈ సేవ చేస్తున్నారు. ఇప్పుడు విశ్రాంతి చెందినప్పటికీ కూడా ఆ సేవలో నిమగ్నులై అందరికీ కూడా ఈ సాహితీ శోధన అందిస్తున్నారు. అందులో తెలుగు కథ అనేటువంటి విషయం ఈరోజు మనకు అందించడానికి వచ్చారు. ఆ కథనం ఎలా ఉంటుంది, దానివల్ల ఏమిటి ప్రయోజనాలు, ఏ విధమైనటువంటి భంగిమల్లో ఉంటాయి అనేటువంటిది అందించడానికి వచ్చారు. వారిని ముందుగా ప్రార్థిస్తున్నాం. సరస్వతి మాత యొక్క చిత్రపటానికి పుష్పమాల అలంకృతులు కావించవలసిందిగా వారిని కోరుతున్నాను.
నమస్కారం, ధన్యవాదాలండి. కథ అంటే కథ వాక్య ప్రబంధే అని సంస్కృతంలో ఒక ధాతు ఉన్నది. వాక్యముల యొక్క ప్రబంధం, ప్రకృష్టో బంధ ప్రబంధ, అనేకమైనటువంటి రసవత్తరమైనటువంటి వాక్యాలను కూర్చి స్ఫోరకంగా చెప్పేటువంటి దాన్ని కథ అంటారు. అదే కథయతి అనేటువంటి ధాతువు కూడా వచ్చింది. కాబట్టి కథనం మనోరంజకంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. పాఠాలు చెప్పిన పద్యాలు పాడినా పాఠాలు చెప్పినా విననటువంటి వాళ్ళు కథ అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు. పిల్లలు అంతే, పెద్దవాళ్ళు అంతే, ఎవరైనా అంతే, అన్ని వయసుల వాళ్ళు కథ అనగానే చెవి కోసుకుంటారు. కాబట్టి కథ అయితే చెప్పండి అంటారు. మన సాహిత్యంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. భారత కథలు, రామాయణ కథలు, భాగవత కథలు, ఇవన్నీ కథలకు పుట్టినిల్లు. మన భారత సంస్కృతి అంతా కూడా కథలకు పుట్టినిల్లే. ఒక్కొక్క దారి మీద ఒక కథ ఉంది మనకు. అలా బోల్డ్ అనేటువంటి కథలు మన సాహిత్యంలో ఉన్నాయి, సంస్కృత సాహిత్యంలో ఉన్నాయి, తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. కాబట్టి ఈ కథ అనేటువంటి దానికి నిర్వచనం అది. కథ వాక్య ప్రబంధే అని అన్నమాట. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ దానితో, ఆ కథతో ఒక విధమైనటువంటి నీతిని కానీ, ఒక విధమైనటువంటి జీవితానికి పనికొచ్చేటువంటి సందేశాన్ని కానీ అందించేదిగా ఉంటుంది. మీరంతా వినే ఉంటారు, విష్ణు శర్మ అని పంచతంత్ర కథలందరూ వినుంటారు. చూడండి, మరి పంచతంత్ర కథలు లోకంలో ఎంత ప్రసిద్ధికెక్కినాయి చెప్పండి. అమరశక్తి అనేటువంటి రాజుగారికి ఉన్నటువంటి ఆ ముగ్గురు కుమారులను కూడా వాళ్ళ పేర్లు మాత్రం దిట్టంగా ఉంటాయి. బహుశక్తి, మరి ఇంకా సమర్థశక్తి, ఇట్లాంటివి గొప్ప పేర్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి జ్ఞానహీనులుగా ఉన్నారు. వాళ్ళని చూసి చాలా బాధపడిపోతుంటే ఆయన ఆస్థానంలో 500 మంది పండితులను పోషిస్తున్నాడు ఆయన మహానుభావుడు. 500 మంది వివిధ శాస్త్ర పండితులను పోషిస్తున్నాడు ఆ రాజుగారు. మంత్రులను పిలిచి, పండితుల్లో ఎవరైనా సరే నా కుమారులని మంచి నీతిజ్ఞులుగా తయారు చేస్తారేమో అంటే, వాళ్ళంతా మంత్రులంతా అన్నారు, ఏమండి వాళ్ళంతా ఆ శాస్త్రం చెబుతారు, ఈ శాస్త్రం చెబుతారు, ఈ శాస్త్రం, తర్కశాస్త్రం చెబుతారు, న్యాయశాస్త్రం చెబుతారు, ఇంకో వేదాంతం అంటాడు, అది 10 సంవత్సరాలు పడుతుంది, ఇది 12 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళందరికంటే ఒక ఆయన ఉన్నాడండి అని సుమతి అనేటువంటి ఒక మంత్రి గారు లేచి చెబితే, విష్ణు శర్మ వారు అనే ఉన్నారు, ఆయన చాలా అనుభవజ్ఞుడు, ఆయన పిలుద్దాం, మీ కుమారులను నీతి శాస్త్రజ్ఞులు తీర్చిదిద్దడంలో అనుకున్న సమయంలో దిద్దించడంలో ఏ విధమైనటువంటి సందేహం ఉండదు అని చెప్పి పిలిస్తే, అప్పుడు విష్ణు శర్మ వారు వస్తే ఆయన ప్రతిజ్ఞ చేసి 6 నెలల లోపులో మీ కుమారులను నేను నీతి శాస్త్రజ్ఞులుగా చేస్తానన్నాడు. కథల మూలకంగా చూడండి, అది కథ ప్రాముఖ్యం. కథలు చెబుతూ చేస్తాను అన్నాడు. నీకు పారితోషికం అది ఇస్తాను, ఇది ఇస్తాను, బోళ్ళని ఇస్తాను, 100 నాణ్యాలు ఇస్తాను, ఇంకో అని అన్న రాజుగారు చెప్పారు. నాకేమీ వద్దు, నేను కనుక మీ 6 నెలల లోపల్లో మీ విద్యార్థులు, మీ పిల్లల్ని చేయలేకపోతే నేను నా పేరు వదులుకుంటాను, నా ఉద్యోగం వదులుకుంటాను, సభను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. అలా ప్రతిజ్ఞ చేసి మరి కథలను చెప్పి మహానీతిజ్ఞులు చేశాడు మహానుభావుడు. కాబట్టి కథలకు అంత ప్రసిద్ధి ఉన్నది. మరి అలాంటి కథా సాహిత్యాన్ని తీసుకొని, తెలుగు కథ అనేటువంటి అంశాన్ని తీసుకొని ఈ రోజున కొప్పర్తి రాంబాబు గారు తమ మధురమైనటువంటి కంఠధ్వనితో మనల్ని అలరింపజేయడానికి వచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీరు చక్కగా ఆ తెలుగుల కథ అనేటువంటి అంశాన్ని తీసుకొని మనం చెప్పవలసిందిగా కోరుకుంటూ, దానికి ముందుగా మా ధర్మాధికారి గారు, మన శృంగేరి శంకరమఠం ధర్మాధికారి గారు, ధర్మమూర్తులు పెడవల్లి శివరామశాస్త్రి గారి పుత్రులు నీలలోహితి గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి కూడా తప్పనిసరిగా విచ్చేస్తారని వారిని స్వయంగా తీసుకొచ్చారు. మిత్రుడు వారు, వీరందరూ కూడా. ఇంకోరు వచ్చారు, వారు చివుకులు వారు కూడా మంచి రసజ్ఞులు. అలాంటి వాళ్ళు ఇవాళ రావడం చాలా విశేషం. ముందుగా నీలలోహితి శాస్త్రి గారిని 2 వాక్యాలు మాట్లాడిన తర్వాత రాంబాబు గారిని మాట్లాడారు. సభాధ్యక్షులకి నమస్కారం, సభకి వందనాలు. పెద్దగా మాట్లాడేది నేనేమీ లేదు. వచ్చిన బాధితులు కాబట్టి
వాళ్ళు ఉద్దండులని నేను భావిస్తున్నాను. వారితో నేను కూడా చిన్నగా కలిసి ఉన్నాను. వారిని సభ ప్రారంభించవాలిగా కోరుతున్నాను. సరే, ధన్యవాదాలండి. మీ ఆశీస్సులు చాలు మా సంస్థకి. ఈ సంస్థ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవటానికి మాసం మాసం మానసోల్లాసం సంస్థకి ఇది అమ్మవారి స్వరూపము, సంగీతమిపి సాహిత్యమని. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకోవటానికి అనుమతించినటువంటి వారికి, మన ఈ శృంగేరి శంకరమఠం కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కొప్పర్తి రాంబాబు గారిని తమ అంశాన్ని తీసుకొని ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. శ్రీమాత శ్రీ నమః. సభాయ నమః. మాసం మాసం మానసోల్లాసం. సంస్థ పేరు వింటేనే మనసుకి ఉల్లాసం కలిగేలాగా ఉన్నది. రేపల్లి, తెనాలి ఈ 3 నగరాలు నాకు అత్యంత ఆత్మీయమైన ప్రదేశాలు. నేను పుట్టింది గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో, పెరిగింది కృష్ణా తీరం కొల్లూరులో, ఎక్కువ కాలం చదువుకున్నది తెనాలిలో. ఈ 3 ఊర్లకి రేపల్లెకి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసు. రేపల్లెతో కనెక్ట్ కాకుండా తెనాలి, గుంటూరు, కొల్లూరు ఇవి ఉండవు. ఇంకొక అనుబంధం ఏంటంటే రేపల్లెతో ఈ పక్కనే ఉన్న ఏలేటిపాలెం అనే ఒక గ్రామం ఉన్నది, రేపల్లె నుంచి నగరం వెళ్ళే దారిలో. ఆ గ్రామం మా వదిన గారికి, మా మరదలకి ఇద్దరికి పుట్టినలు. అంటే మా అన్నయ్య భార్య, మా తమ్ముడి భార్య ఇద్దరు కూడా ఆ గ్రామం నుంచే వచ్చారు. కాబట్టి అనేక సార్లు నేను మా అన్నయ్య, మా తమ్ముడితో కలిసి ఆ ఊరు రావడం, రేపల్లలో బస్ దిగో రైలు దిగో అక్కడికి వెళ్ళడం, దాంతో రేపల్లతో నాకు చాలా అనుబంధం ఉంది. తెలుగు కథ అని మొదలెట్టి నా కథ చెప్తున్నానని మీరు అనుకోవద్దు. తెలుగు కథ సాహిత్యంలో అనేక సాహితీ ప్రక్రియలు ఉంటాయి. నవల, నాటకం, కథ, వ్యాసం, కవిత్వంలో మళ్ళా పద్య కవిత్వం, వచన కవిత్వం, రకరకాల ప్రక్రియలు ఉన్నప్పటికీ కూడా సామాన్యులకి చేరువైన సాహితీ ప్రక్రియ ఏది అంటే కథ మాత్రమే. దానికి కారణం ఏంటంటే ఒక పద్యం రాసిన, ఒక పాట రాసిన, ఒక నవల రాసిన, ఒక నాటకం రాసిన దాని వెనుక ఒక కథ ఉంటుంది. కథ లేకుండా ఇవేవి కూడా రూపుదిద్దుకోవడానికి అవకాశం తక్కువ, ఒక వ్యాసం మినహా. వ్యాసం కూడా మళ్ళా కథ గురించిన వ్యాసాలు, కథల్ని సమీక్షించే వ్యాసాలు ఉంటాయి. ఆ విధంగా తెలుగు సాహిత్యంలో కథ అనే ప్రక్రియ చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నది. కథ, కథానిక, సాధారణంగా కథ అన్న మాట వాడుతూ ఉంటాం, కానీ కథానిక అన్న మాట కూడా బాగా ప్రాచుర్యమైపోయింది. కథ కరెక్టా, కథానిక అనేది సరైన పదం అంటే అగ్నిపురాణంలో కథానిక గురించిన వివరణ ఉన్నది. కథ అంటే ఎలా ఉండాలి, కథానిక అన్న పదం అసలు అక్కడ నుంచి తీసుకోబడింది. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కథకి కథానిక అనే ఒక నిర్వచనాన్ని రూపొందించారు. ఆయన కూడా అందులోంచే ఉంచారు. కథ ఎలా ఉండాలి, కథానిక ఎలా ఉండాలి అంటే అందులో తప్పనిసరిగా మానవ జీవితానికి సంబంధించిన అంశం ఏదో ఒకటి ఉండాలి. దాని యొక్క నిడివి వినేవాళ్ళకి కానీ చదివేవాళ్ళకి కానీ పరిమితికి మించి ఉండకూడదు. కథలో నీతి అంతరార్థంగా ఉండాలి. విడిగా చెప్పవలసిన అవసరం లేకుండా కథ చదివిన పాఠకుడు లేదా కథ విన్న శ్రోత అందులోని నీతిని కానీ అందులోని మంచిని కానీ తేలికగా గ్రహించేలాగా ఉండాలి. ఇది కథకు కానీ కథానికి కానీ ప్రాచీన కాలం నుంచి ఉన్న నిర్వచనం. తెలుగు కథ విషయానికి వస్తే తెలుగులో మనకి కథలకేమీ లోటు లేదు. ఇందాక అన్నయ్య శాస్త్రి గారు చెప్పినట్టు పంచతంత్ర కథలు, కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు, ఆ తర్వాత ఆధునిక కాలంలోకి వచ్చేసరికి ఇవన్నీ కలిపిన చందమామ కథలు, ఇట్లా అనేక రకాలైన కథలు ఉన్నాయి. అయితే ఈ ప్రసంగాన్ని నేను ఎక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడ కొనసాగించి ఎక్కడ ముగిస్తాను అన్నది నేనేమీ ఒక ప్రణాళికాబద్ధంగా రాలేదు. నాకు అభిమానం ఉన్నది, నాకు బాగా ఆసక్తి ఉన్నది,
తెలుగు కథ. ఆధునిక తెలుగు కథ అంటే ఎక్కడి నుంచి మొదలైంది అంటే గురజాడ వారి నుంచే మొదలైంది. అసలు కథలో ఆధునికత ఏమిటి? ఆధునికత ఏమిటి అంటే సమాజానికి ఉపయోగపడే విషయం, సమాజ సంస్కరణకి, సంఘ సంస్కరణకి ఉపయోగపడే విషయం కథగా మలిస్తే అది ఆధునిక కథ అనే ఒక రూపాన్ని సంతరించుకున్నది. గురజాడ వారితో పాటు సంఘ సంస్థగా పేరు పొందిన వీరేశలింగం గారు కూడా కొన్ని రచనలు చేసి ఉన్నారు. అయితే తొలి కథా రచయితగా మాత్రం గురజాడ వారికే గుర్తింపు లభించింది. వారి దిద్దుబాటు అనే కథ తెలుగులో వెలువడిన తొలి ఆధునిక కథగా గుర్తించబడింది. తెలుగు కథకి ఎన్నేళ్ళు అంటే దాదాపు 115, 116 సంవత్సరాలు, 100 ఏళ్ళు మించి తెలుగు కథ కొనసాగుతూ ఉన్నది. ఈ 115, 116 సంవత్సరాలలో తెలుగులో ఎన్ని కథలు వచ్చి ఉంటాయి? కొన్ని లక్షల కథలు వచ్చి ఉంటాయి. ఆ కథలు అన్నిట్లోనూ కూడా పాఠకుల్ని ఆకర్షించిన అంశం ఏమిటి అంటే ప్రధానంగా విషయం. కథలోని విషయం పాఠకుడికి ప్రధానంగా లేదా శ్రోతకి ప్రధానంగా ఆకర్షణ కలిగించాలి. కథ అనేది చదివేదా, వినేదా, చెప్పేదా? కథ అనేది ప్రాథమికంగా చెప్పేదే. కథ వినిపించడం, కథ చెప్పడం. అది రచనాపరంగా చెప్పినా కూడా, రచయిత కథగా రాసినా కూడా చదివే పాఠకుడు రచయిత తనకి ఆ కథ చెప్తున్నట్లుగా ఒక అనుభూతిని, ఒక అనుభవాన్ని పొందుతూ ఉంటే అది సరైన కథగా గుర్తించబడుతుంది. ఇక కథలో ఎంచుకునే అంశాలు కానీ, కథకు ఉండే శైలి కానీ, శిల్పం కానీ, భాష కానీ, వీటన్నిటి విషయానికి వస్తే ఈ కథకి గురించిన ప్రసంగాన్ని చేయాలంటే ఆధునిక తెలుగు కథని అనేక విభాగాలుగా అంటే రచయితల పరంగా కొంత, విషయ ప్రధానంగా కొంత, ఉద్యమాలుగా కొంత. కథ కొంతకాలం వేసరికి ఒక ఉద్యమ రూపం కూడా సంతరించుకున్నది. ఆధునిక తెలుగు కథ ఒక ఉద్యమ రూపం కూడా సంతరించుకుంది. వాటిలో ప్రధానమైనవి ఏమిటి అంటే గురజాడవారి దిద్దుబాటుతోనే స్త్రీల జీవన స్థితిగతుల్ని మెరుగుపడే అంశాలు కథలుగా మార్చడంలో రచయితలు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే స్త్రీల జీవన విధానంలో మార్పు వస్తే, పురుషుడు ఎప్పుడు కూడా సమాజంలో ఒక విధమైన డామినెంట్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు కాబట్టి అతని స్థానాన్ని అతనికి అలా ఉంచుతూనే అతనితో సమాన స్థానాన్ని, సముచితమైన స్థానాన్ని స్త్రీకి అందించేలాగా కథలు రూపొందాలి అని ఎక్కువ మంది రచయితలు ఆలోచించారు. అందువల్ల తెలుగులో వచ్చిన అత్యధిక భాగం కథలు స్త్రీల జీవితాలని ప్రతిబింబిస్తూ వచ్చాయి. సమాజాన్ని ప్రతిబింబిస్తూ వచ్చినా కూడా అందులో స్త్రీలకు సంబంధించిన అంశాలు, వాళ్ళ జీవితాలు మెరుగుపడడానికి సంబంధించిన అంశాలనే ఎక్కువ రచయితలు ఎంచుకుని కథారచన చేశారు. తెలుగులో గురజాడ వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా కథారచయితలు ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది ఉండొచ్చు. గుర్తింపు పొందిన రచయితలు కొన్ని వందల మంది కూడా ఉండి ఉండొచ్చు. తెలుగు రచయితల్లో ఎవరు చక్కటి కథలు రాశారు అంటే దాదాపు 250 నుంచి 300 మంది పైగా రచయితలు చాలా అద్భుతమైన కథలు, ప్రతి ఒక్కరూ 100కి పైగా కథలు రాసిన వారు నాకు కనిపించారు. నేను ప్రధానంగా నా ఈ ప్రసంగాన్ని మీ అందరికీ కథావాహిని అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. అందులో వారం వారం ఒక తెలుగు కథ చదివి వినిపిస్తూ ఉంటాను. అది చాలామంది శ్రోతలు వింటూ ఉంటారు. ఆ కథలను ఎంచుకునే క్రమంలో నాకు తెలుగు రచయితల్లో అత్యుత్తమమైన రచయితల్ని శ్రోతలకి పరిచయం చేయాలి అని అనిపించినప్పుడు ఎవరు ముందు ఎవరు వెనక, గురజాడ వారు తొలి తెలుగు కథ రచయితగా గుర్తింపు పొందున్నారు కాబట్టి గురజాడ వారితో మొదలు పెట్టచ్చు అనుకున్నాను. అంటే నేను మీకు ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కథ అని నేను చేసే ఈ ప్రసంగం 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి, కొప్పర్తి కథావాహిని ఆధారంగా తెలుగు సాహిత్యంలో కథని నేను ఎలా చూశాను, మీకు ఎలా దాని గురించి చెప్పబోతున్నాను అన్నది ప్రధానంగా. తెలుగులో అనేక మంచి కథలు వచ్చి గురజాడ వారు మొట్టమొదటి కథ రాసినప్పటికీ కూడా నేను మొట్టమొదటి ఎంచుకున్న కథ బంగారు మురుగు అనే కథ. ఈ కథా రచయిత శ్రీరమణ గారు. మిథునం అని మరొక కథ కూడా శ్రీరమణ గారు రాశారు. ఈ 2 కథలు నేను ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను శ్రీరమణ గారి మేనల్లుడిని.
ప్రఖ్యాత కథా రచయితకి మేనల్లుని కావడం వల్ల నాకు తెలుగు కథ మీద సహజంగా రక్తంలో ఉన్న లక్షణం, జీవలక్షణం అంటారో దాని జీన్స్ అంటారో ఏంటో మరి ఏమనాలో తెలియదు. అందువల్ల దాని వైపు దృష్టి సారించడం జరిగింది. వాస్తవానికి నేను చదువుకున్నది బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, చేసిందేమో బ్యాంక్ ఉద్యోగం. ఆసక్తి, అభిరుచి మాత్రం తెలుగు కథా సాహిత్యం మీద. సో పదవీ విరమణ తర్వాత మనుషులు మనం ఆనందంగా మానసోల్లాసంగా జీవించాలి అంటే మనకి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అది ఖచ్చితంగా మనకి మానసోల్లాసం కలిగించాలి. అట్లా తెలుగు కథ నాకు మానసోల్లాసం కలిగిస్తుంది అనే ఒక నమ్మిక ఏర్పడింది. అక్కడి నుంచి తెలుగు కథలు చదవడం మొదలుపెట్టాను. చదవడం అంటే వారం వారం కథ వినిపిస్తున్నా ఆ కథ వినిపించడానికి ముందు ఆ వారంలో నేను కనీసం ఒక 100 కథలు చదివి ఉంటాను. ఒక 100 కథలు చదివితే అందులోంచి నాకు ఒక కథ అనువైన కథగా, శ్రోతలకి చేర్చడానికి సరైన కథగా అనిపిస్తూ ఉంటుంది. కాలక్రమేణా ఈ కథల ఎంపిక విషయంలో నాకు కొన్ని ఇబ్బందులనండి, కొన్ని నియమ నిబంధనలు కానీ ఏర్పరచుకోవాల్సి వచ్చింది. కథ యొక్క నిడివి 15 నిమిషాల నుంచి అరగంటకి మించకూడదు. ఇప్పుడు నాకు 7 గంటల 10 నిమిషాలకి మైక్ ఇచ్చారు, నేను ఒక 10 నిమిషాలు ఎప్పటికీ మాట్లాడాను. 45 నిమిషాల ప్రసంగాన్ని మించి చేస్తే మీలో ఆసక్తి తగ్గిపోతుంది, నాలో చెప్పే శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి నా ఈ ప్రసంగాన్ని నేను 8 గంటలకి ముగిస్తా. 45 నిమిషాల ప్రసంగము. ఈ 45 నిమిషాల ప్రసంగము ఒక క్రమ పద్ధతిలో ఏమీ ఉండదండి. అది ఒక విషయంలోంచి ఒక విషయంలోకి వెళ్తుంది. నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఒక సాహిత్య సంస్థ అయినప్పటికీ కూడా నేను సాహిత్యంతో ఏ విధమైన పరిచయం అంటే కేవలం ఒక పాఠకుడిగా మాత్రమే పరిచయం కలిగి ఉన్నవాడినే కానీ సాహిత్య సృష్టి చేసిన వాడిని కాదు. ఒక కథ రాసిన వాడిని కాదు, ఒక కవిత్వం రాసిన వాడిని కాదు, ఒక నవల నాటకం రాసిన వాడిని కాదు. కేవలం సాహిత్యాభిమానిగా అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాను కాబట్టి ఆ పుస్తకాల్లో చదివిన కథల్లోంచి నేను తెలుసుకున్న అంశాలు, మీకు ఆసక్తి ఉంటాయని నేను అనుకుంటున్న అంశాలు మీకు ఈ 45 నిమిషాల్లో చెప్తాను. ఒక విషయంలోకి వెళ్తూ తిరిగి మనం మళ్ళా దారి తప్పకుండా విషయానికి వస్తే, కథకి 115 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పాను. కొన్ని వేల మంది రచయితలు, కొన్ని వందల కొద్ది కథలు రాసిన రచయితలు ఉన్నారన్నారు. తొలినాటి తెలుగు కథకులు ఉన్నారు. ఇప్పుడు ఈనాటికి కూడా ఇవాళ ఆదివారం ఆంధ్రజ్యోతిలోను, ఆదివారం ఈనాడులోను, సాక్షిలోను కథలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ 115 సంవత్సరాల్లో తెలుగు కథలో వచ్చిన మార్పులు ఏమిటి? నేను ప్రారంభంలో అన్నాను, స్త్రీల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం ఒక ప్రధాన అంశంగా తీసుకుని తెలుగు కథా రచయితలు కథారచన ప్రారంభించారు అని చెప్పి. అలాంటి వాళ్ళలో మొట్టమొదటి వారు గుడిపాటి వెంకటచలం. అంతకుముందు తెలుగులో కథలు రాసిన వాళ్ళలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కొడవటిగట్టి కుటుంబరావు గారు, గుడిపాటి వెంకటచలం గారు, బుచ్చిబాబు, గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్, ఇంకా అనేకమైన ప్రసిద్ధులు ఉన్నారు. వాళ్ళందరిలో కల్లా ప్రత్యేకించి ఒకే అంశాన్ని తీసుకుని రాసిన వారు చలం గారు. ఆయన ఓ పువ్వు పూసింది అని ఒక కథ రాశారు. చాలా కవితాత్మకమైన కథ. కథల్లో కవిత్వాన్ని ఇమర్చచ్చా అంటే ఇమర్చచ్చు అని రుజువు చేసిన కథ చలంగారి ఓ పువ్వు పూసింది. వారి స్థాయిలోనే, వారి బాటలోనే అనకపోయినా వారి స్థాయిలోనే కథని కవితాత్మకంగా చెప్పడంలో బుచ్చిబాబు గారు కూడా ప్రసిద్ధ కథకులు. ఆయన కథలకి పేర్లు తమాషాగా పెడతారు. ఊడిన చక్రం, వాడిన పుష్పం, అరకులోయలో కూలిన శిఖరం, కథలకి పేర్లు అన్నమాట. ఆ కథ చదివితే ఆ పేరు ఎంత అద్భుతంగా ఉంచారు, కథాంశంతో ముడిపడిపోయేలాగా ఎంత అద్భుతంగా ఆ కథను ఉంచారన్నది మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత కుటుంబరావు గారు, కొడవటిగట్టి కుటుంబరావు గారు ప్రాథమికంగా ఆయన పత్రికా రచయిత, చందమామకి చాలా కాలం ఎడిటర్గా పనిచేశారు. పిల్లల కథలు, బాల సాహిత్యం ఎలా ఉండాలి, పిల్లలకి కథలు ఎలా రాస్తే, ఎలా రూపొందిస్తే అవి వారికి అర్థమవుతాయి, వాళ్ళు దాని నుంచి మంచిని ఎలా గ్రహిస్తారు అన్న దాని మీద కొడవటిగట్టి కుటుంబరావు గారు చేసినంత ఆలోచన మరెవరూ చేయలేదు. అదే సమయంలో ఆయన శాస్త్ర సాంకేతిక ధోరణి, అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే
మళ్ళీ చెప్తాను. ఒక శాస్త్రీయ దృక్పథం, మనుషుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి అనే ఆలోచనతో కూడా ఆయన కథలు రాశారు. ఇక కథా రచనలో ఆ తర్వాత వచ్చిన ఒక 100 పేర్లు చెప్పాలంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణాతీరం అని ఒక అద్భుతమైన నవల రాశారు. అలాగే కొన్ని 100 కథలు రాశారు. ఆయన రాసిన కథల్లో సుప్రసిద్ధమైన కథ డూమూవులు. డూమూవులు పేరుతో ఆయన ఒక కథ రాశారు. ఆ కథ తిక్కన భారత రచనకు సంబంధించిన కథ. నేను ఒక్కొక్క కథ గురించి మీకు చెప్తూ ఉంటే కథారచనలో ఎన్ని అంశాలు, ఎంతమంది రచయితలు ఏ విధంగా ఇమిడ్చారన్నది మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ డూమూలు కథ తిక్కన భారత రచనకు సంబంధించిన కథ. తిక్కన భారత రచన చేసేటప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి గురునాథుడు అని ఒక ఆయన వస్తారు. ఆ గురునాథుడు ఎవరో కాదు, తిక్కనకి సాక్షాత్తు అన్నగారు. తిక్కన గారి తండ్రి గారికి ఒక కుమ్మరి వనిత ద్వారా పుట్టిన ఆయన వచ్చి తిక్కన గారితో మాట్లాడుతూ ఉంటే, తిక్కన గారేమో మహాపండితుడు, యజ్ఞం చేసి సోమయాజి అయినవాడు, మహాభారత రచన చేస్తున్నవారు. ఇదేమిటి ఈయన వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు మనతో, ఈ భాష ఏమిటి అని తిక్కన గారు మొహం కొంచెం చిరాగ్గా పెట్టి, ఇదేమి భాష, ఇదేమి మాట అని అంటాడు. అంటే ప్రజల నాల్కల మీద నిలిచిన భాష నాది అని చెప్తాడు ఆయన సమాధానం. అంటే గ్రామ్య భాష. అంటే భాష అనేది పండితులకి పామరులకి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ప్రజల నాల్కల మీద నిలబడేదే భాష అన్న సంగతి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి లాంటి మహాపండితుడు తిక్కన గారి ద్వారా ఒక కథ రూపొందించి ఆ కథ ద్వారా శ్రోతలకి పాఠకులకి ఆ కథను అందించారు. ఆ కథకి డూమూలు అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి అని చెప్పి నాకు ఆసక్తి కలిగింది. ఆసక్తి కలిగితే నాకు తెలిసిన ఒక మిత్రుడిని అడిగాను. ఆయన ఆ కథకు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలియదు, కానీ ఈ కథ వెనుక ఒక కథ ఉంది రాంబాబు గారు అని చెప్పాడు. ఏంటండి ఆ కథ అంటే, వేటూరి సుందరరామూర్తి గారు ఒకరోజు ఉదయం ఒక చిన్న కాగితం మీద సరిగమలకి శుభాకాంక్షలతో డూమువులు అని రాసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి ఆ చీటీ పంపించాట ఒక కుర్రవాడి చేత. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వేటూరి సుందరరామూర్తి గారికి ఫోన్ చేసి, అన్నయ్య, వాళ్ళిద్దరూ అన్నయ్య తమ్ముడు అని పిలుచుకున్నారు. అన్నయ్య, ఇదేమిటి పొద్దున్నే ఈ చీటీ పంపించావంటే, ఈరోజు నీ పుట్టినరోజురా, నువ్వు సరిగమలు నమ్ముకుని బతుకుతున్నవాడివి, నేను డుమువుల్ని నమ్ముకుని బతుకుతున్నవాడిని, కాబట్టి సరిగమలకి డుమువులు శుభాకాంక్షలు అని చెప్పాను. ఇది నా మాట కాదు, మన గురువుగారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన ఒక కథ పేరు అని చెప్పారట. సో ఒక కథ ప్రాచుర్యం పొందడంలో, ఒక కథ లోపల అంతర్గతంగా అనేక విషయాలు దాగి ఉండడానికి ఇది చాలా అద్భుతమైన ఉదాహరణ అని నాకు అనిపించింది. ఆ తర్వాత కథల విషయానికి వస్తే, రచయితలు ఎక్కువ కథలు రాశారా, రచయితలు ఎక్కువ కథలు రాశారా అంటే, సాహిత్యానికి పత్రికల యొక్క సపోర్ట్ లభించడం మొదలైన తర్వాత రచయితలు అధికంగా కథలు రాశారండి. రచయితల కన్నా కూడా రచయితలు అధికంగా కథలు రాశారు. ఎద్దరపూడి సులోచనారాయణ గారు, కోడూరి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన ఇలాంటి వాళ్ళు నవలలు రాశారు, కథలు రాశారు. ఇక ఆధునిక కాలానికి వస్తే, ఆధునికం అంటే 1980 నుంచి ఇప్పటిదాకా, 1980 నుంచి ఇప్పటిదాకా వచ్చిన కథా రచయితలలో బాగా చెప్పవలసిన పేర్లు, అంత మునుపు నుంచి చెప్పవలసిన పేర్లు ఎవరంటే, ఎల్లిందల సరస్వతీదేవి గారు, పి సత్యవతి గారు, అబ్బూరి ఛాయాదేవి గారు, ఓల్గా గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు, వీళ్ళంతా కూడా, ముదిగంటి సుజాతారెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా అద్భుతమైన మంచి కథలు రాశారు. కథ యొక్క మౌలిక స్వరూపము, స్వభావము, ఈ విధమైన వాటిల్లోకి వెళ్లకుండా నేను ఒక కబుర్ల ధోరణిలో ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తానని ఇంత మునిపే చెప్పున్నాను కదా. దానికి కారణం ఏంటంటే, అవన్నీ కూడా ఒక పరిశోధన విద్యార్థిగా, యూనివర్సిటీలో పనిచేసే ఉపాధ్యాయులు కానీ బోధనాంశాలుగా బోధించవలసిన విషయాలు. మనం ఇక్కడ ఒక సాహితీ ప్రసంగం, కొంతమంది మిత్రులను చేరి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఆ విషయాల్లో తక్కువ చెప్తూ, అక్కడక్కడ అవి కూడా టచ్ చేస్తూ ఉంటాను. కానీ తెలుగు కథలు సోదాహరణంగా చెప్తూ మీకు ఈ ప్రసంగాన్ని నేను కంటిన్యూ చేస్తాను.
తెలుగు కథల్లో అత్యుత్తమమైన కథలు ఏవి అని మనం ఆలోచించి ఎంచుకోవాలి అంటే ఒక తేలికైన మార్గం ఉంది మీ అందరికీ కూడా. ఒక రచయిత కథల సంపుటి మనం ఎంచుకుంటే ఒక 25 కథలతో ఒక రచయిత ఒక కథా సంపుటి వేశారనుకోండి, అందులో 4, 5 కథలు మనకి బాగా నచ్చుతాయి, ఒక 5, 6 కథలు బాగానే ఉన్నాయనిపిస్తాయి, మరొక 10 కథలు పర్వాలేదని అనిపిస్తాయి. అంటే ఒక రచయిత రాసే కథల్లో అద్భుతమైన కథలు కొన్ని మాత్రమే ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే రచయిత తన ఆలోచనల్ని, తన భావాల్ని తనకి తోచిన భాషలో పెట్టే ముందు తన శక్తియుక్తులన్నీ వినియోగించి కొన్ని కథలు రాస్తారు. ఆ శక్తియుక్తులన్నిటినీ వినియోగించి రాసిన కథలు ఖచ్చితంగా ఉత్తమమైన కథలు అవుతాయి. అవి పాఠకుల్లోకి చేరతాయి, కలకాలం పాఠకుల మనసుల్లో నిలిచిపోతాయి. అలా కాకుండా మనం ప్రతి రచయిత రాసిన మంచి కథ కూడా మనం ఎంచుకుని చదవాలి అంటే కథా సంకలనాలు ఉత్తమమైన మార్గం. నేను ఎంచుకున్న మార్గం అదే. అంటే ఆ కథా సంకలనంలో ఇప్పుడు గురజాడవారి దిద్దుబాటు కథ నేను చదివిన తర్వాత గురజాడవారి చిన్న కథలు అనే పుస్తకం మళ్ళా కొనుక్కొని చదువుకున్నాను, మిగతా కథలు చదివాను. అయితే దిద్దుబాటు గురజాడవారి కథల్లో అత్యుత్తమైన కథ ఆయన మెటిల్డా అని ఇంకో కథ కూడా రాశారు. అలాగే దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఇంకొక కథ కూడా రాశారు. ఈ 3 కూడా అత్యుత్తమైన కథలే. దేవుడు చేసిన మనుషుల్లారా, మనిషి చేసిన దేవుళ్ళారా అన్న కథ ఒక సినిమా పాటగా రూపుదిద్దుకుంది. మహాకవి శ్రీశ్రీ ఒక సినిమాలో ఆ కథ మొకటంతో ఒక పాట కూడా రాశారు. కాబట్టి కథ ఇందాక చెప్పాను కదా, నవల కానీ, నాటకం కానీ, పాట కానీ, పద్యం కానీ, కావ్యం కానీ రూపుదిద్దుకోవాలి అంటే దాని వెనకాల ఖచ్చితంగా కథ ఉండి తీరాలి. రామాయణాన్ని మించిన కథ మనకి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. ఏమి రామకథ, ఏమి రామకథ, ఏమి రామకథ ఎన్నిసార్లు అనుకున్నా కూడా మనం 4వ సారి 5వ సారి కూడా అదే అనుకోవాలి. రామాయణంలోని ప్రతి పాత్ర వెనుక ఒక కథ ఉంటుంది. మీరు గమనించండి, రామాయణ కథ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే పాత్రల పేర్లు గుర్తు తెచ్చుకోవడం. దశరథుడు, ఆయనకి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వాళ్ళకి మళ్ళా 4 కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడి భార్య సీత, లక్ష్మణుడి భార్య ఊర్మిళ, మిత్రవింద, శృతకీర్తి. మాండవి, శృతకీర్తి వాళ్ళిద్దరూ భరత శత్రుఘ్నుల భార్యలు. ఆ తర్వాత ఆవిడెవరు, అసూయాపర్రాలు, కైకేయి యొక్క మంధర, గుహుడు, శబరి, ఆంజనేయుడు, వాలి, సుగ్రీవుడు, తార, అంగదుడు, జాంబవంతుడు, రావణుడు, విభీషణుడు, మండోదరి, త్రిజట. ఇవన్నీ పాత్రలు రామాయణంలో. కానీ ప్రతి పాత్ర వెనుక ఒక కథ ఉన్నది, ప్రతి పాత్రకు ఒక కథ ఉన్నది. అందువల్లే రామాయణం అద్భుతమైన కథాకావ్యం అయింది. రామాయణంలో వాల్మీకి అనుసరించిన కథా సంవిధానాన్ని దాటి ఈనాటికి ఏ ఒక్క కథకుడు కూడా పోడు. రామాయణంలో వాల్మీకి అనుసరించిన కథా సంవిధానాన్ని మించి ఇక ముందు తరాల్లో కూడా మరే కథా రచయిత కూడా దాటిపోలేడు. ఆయన అంతటి అద్భుతమైన కథా రచయిత. మీరు ఏ తెలుగు కథ అయినా చదవండి, దాన్ని రామాయణంలో ఒక విషయానికి అనుసంధానం చేసి ఆలోచించండి, ఖచ్చితంగా మీకు ఒక క్లూ దొరుకుతుంది. నేను గమనించింది ఇది, తెలుగు కథల్లో నేను గమనించింది. సరే, ఇక భారత భాగవత రామాయణంలో ఉన్న చిన్న కథలు, అనేక ఉపకథలు, అసలు ఆ 3 గ్రంథాల్లో, ఆ 3 కావ్యాలలో, ఆ ఇతిహాసాల్లో ఉన్న మానవ జీవన చిత్రణ కానీ, మానవ మనస్తత్వ విశ్లేషణ కానీ ఏ తెలుగు కథ కూడా చెప్పదు. ఒకవేళ చెప్పినా అందులో కొంత భాగాన్ని కథగా మార్చి మలిచి మాత్రమే చెప్తుంది. తెలుగు కథల్లో ప్రధానంగా మనం గమనించేది ఈ కాలంలో ఏంటంటే కథా రచనలో వచ్చిన మార్పులు, అంటే శైలీపరమైన మార్పులు, వస్తుపరమైన మార్పులు. శైలీపరమైన మార్పుల్లో గత కాలంలో అంటే గురజాడ నుంచి 1980 దాకా
రచయితలు అనుసరించిన విధానం ఏమిటి అంటే, రచనా విధానం ఏమిటి అంటే, కథని ఏదో ఒక ప్రకృతి వర్ణనతో, సూర్యోదయం అవుతోంది, సూర్యుడు కొండల మాట నుంచి పైకి లేచి వస్తున్నాడు అని కథ మొదలైంది అనుకోండి, ఆ కథ ఏ సమయంలో ప్రారంభమైందో పాఠకుడు తేలిగ్గా గ్రహించగలుగుతాడు. అంటే ఉదయకాలంలో కథ ప్రారంభమైంది. పోస్ట్ అన్న కేక వినపడింది, పోస్ట్ మ్యాన్ లెటర్ గుమ్మంలో పడేసి వెళ్ళిపోయాడు అని కథ మొదలవుతుంది. అంటే మధ్యాహ్నం 11:30, 12 అన్నమాట. పక్షులు గూటికి చేరే వేళ ప్రజలందరూ హడావిడిగా ఇల్లు చేరాలనుకుంటున్నారు అంటే సాయంత్రం వేళ కథ ప్రారంభమైనట్టు లెక్క. ఇట్లా ఒక క్రమ పద్ధతిలో కథారచన సాగించేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు రాస్తున్న మోడర్న్ రైటర్స్, చిన్న చిన్న యువ రచయితల సంగతి నేను చెప్తున్నాను. కంప్యూటర్ స్క్రీన్ మీద వేగంగా టైప్ చేస్తున్నాడు. కథ మొదలవడం ఇలా మొదలవుతుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద వేగంగా అతని వేళ్ళు టైప్ చేస్తున్నాయి. భోజనానికి లేస్తావా, వెనక నుంచి పిలుపు. ఇది ఏ టైంలో మొదలైంది ఈ కథ మీరు చెప్పగలరా? చెప్పలేము. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు. సో కథారచనలో వచ్చిన ప్రధానమైన మార్పు ఏంటంటే ఇదివరకు రచయితలంతా కూడా శైలీపరంగా ఒక క్రమబద్ధత కలిగి ఉండి పాఠకుణ్ణి తమతో పాటు తీసుకువెళ్ళేలాగా కథ నడవాలి అని ఆలోచించి కథారచన చేసేవారు. ఇప్పుడు కథారచన చేస్తున్న వాళ్ళు ఎంచుకున్న అంశాన్ని పాఠకుడికి అంత వెంటనే చేర్చరు. దాన్ని కొంత గుప్తంగా ఉంచుతారు. కొంతసేపు అయితే కానీ అసలు కథకుడు ఏం చెబుతున్నాడో మనకు అర్థం కాదు. దానివల్ల కొంత 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన పాఠకుల్లో ఒక విసుగు జనించే అవకాశం కూడా ఉన్నది అని నాకు తెలుస్తున్నది. ఎందుచేతంటే ఆ యువ రచయిత తను చెప్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పటం లేదు, పాఠకుడికి నేరుగా మనసులోకి చేరేలాగా చెప్పటం లేదు అని వీళ్ళకి అనిపిస్తుంది. అలా కాదు, ప్రపంచ సాహిత్యంలో కథారచనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ వచ్చిన మార్పుల్ని తెలుగు కథ కూడా అంతిపుచ్చుకొని ఇందులో మనం చేర్చాలి అని అనుకుని వీళ్ళు రచన చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అంటే నేను ఈ కథా పఠనంలో కొంతమంది రచయితలతో కూడా వాళ్ళ కథలు నేను వినిపించాలంటే వాళ్ళ నుంచి నాకు అనుమతి కావాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది సహృదయులైన రచయితలు బాగానే మాట్లాడతారు, చెప్తూ ఉంటారు, వాళ్ళ స్వీయ అనుభవాలు చెప్తారు, వాళ్ళ కథ ఎలా రాశారు, ఎందుకు రాశారు చెప్తూ ఉంటారు. మీరు గమనిస్తే కొప్పర్తి కథావాహినిలో ఈ తరం రచయితల కథలు 10%, పాత తరం రచయితల కథలు 90% ఉంటాయి. నేను దానికి చెప్తున్న ప్రధానమైన విషయం ఏంటంటే, పాత తరం రచయితల కథలు ఈ తరం వాళ్ళు కూడా వినాలి, అవి చదవాలి. అప్పుడు వాళ్ళంత ప్రతిభావంతంగా ఇప్పుడు కూడా కథలు రాయగలుగుతారు. అంటే ఇప్పుడున్న రచయితలు, అప్పటి రచయితలంత ప్రతిభావంతంగా కథలు రాయలేకపోతున్నారా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రాయలేకపోతున్నారు. పూర్తిగా అది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ, ఎందుకంటే విలేకరులు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఖచ్చితంగా పాత తరం రచయితలంత ప్రతిభావంతంగా కథలు రాయలేకపోతున్నారండి. అబ్బూరి ఛాయాదేవి గారు తన మార్గం అని ఆవిడ ఒక కథ రాశారు. ఆవిడ ఢిల్లీ యూనివర్సిటీలో లైబ్రేరియన్గా పనిచేశారు, చిరకాలం ఢిల్లీలోనే ఉన్నారు. అందులో కథ ఏంటంటే, భర్త చనిపోయాక భార్య ఒంటరి జీవితం ఎలా గడపాలి, పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలా, తనొక్కతే ఇంట్లో ఉండాలి, ఆర్థికంగా ఏ విధంగా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. కథ ఎలా ప్రారంభమవుతుంటే, సుభద్రమ్మ తలుపుకి తాళం వేసి బయటికి బయలుదేరిపోతూ ఉండగా పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకుని చూసి తలుపు తాళం తీస్తూ ఎప్పుడొచ్చావు అని అడిగింది. ఉదయం వచ్చానమ్మా ఊళ్ళోకి అన్నాడు. రా లోపలికి రా అని చెప్పి కూర్చోబెట్టి, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అని అడుగుతాడు. అలా బయటికి వెళ్ళొద్దామని పార్కు దాకా అంటుంది. కొడుకు నివ్వెరపోతాడు. తల్లి ఒంటరిగా పార్కుకి వెళ్తోంది అంటే చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఆ కొడుకే జీర్ణించుకోలేకపోతాడు. అంటే అతడి ఉద్దేశం ఏంటి, తల్లి ఒంటరిగా ఇంట్లో అలాగా చీకట్లో మగ్గుతూ ఉండాలి అని. కానీ రచయిత్రి భావం ఏంటంటే, ఒంటరి జీవితం ఉన్నప్పటికీ కూడా బయట చాలా ప్రపంచం ఉంది. గుడికి వెళ్ళచ్చు, పార్కుకి వెళ్ళచ్చు, సినిమాకి వెళ్ళచ్చు, షికార్కి వెళ్ళచ్చు. జీవితంలో ఉన్న అన్ని ఆనందాల్ని సొంతం చేసుకోవడం కోసమని
మనం మన జీవితాన్ని పరిమితం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటికి కొన్ని నిబంధనలు విధించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం నేను ప్రత్యేకించి ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇందాక నేను విజయవాడ నుంచి నీలలోహిత శర్మ గారితో కలిసి కారులో వస్తూ ఉంటే ఆయన ఒక మాట వాడారు, జీవన మకరందం అని. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో జీవన మకరందాన్ని రుచి చూడాలి. జీవన మకరందం అంటే ఏమిటి అంటే, మనం పుట్టినప్పటి నుంచి మన జీవితకాలంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో సుఖాన్ని కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి అన్నీ ఉంటాయి. ఆ సుఖదుఖాలకి అతీతంగా ఉంటూనే జీవితంలో భగవంతుడు మనకు ప్రసాదించిన సంతోషాల్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తే అది జీవన మకరందాన్ని క్రోలడం అని చెప్పి ఆయన నేను అనుకున్న మాటలు అన్నమాట. సాధారణంగా నేను వినిపించే కథల్లో ఆ జీవన మకరందం ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను. అలాగే అబ్బూరి ఛాయాదేవి గారి ఇంకో కథ, ఆఖరికి 5 నక్షత్రాలు అని ఆవిడ ఒక కథ రాశారు. ఆఖరికి 5 నక్షత్రాల్లో ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న స్టార్ హాస్పిటల్స్, 5 స్టార్ హాస్పిటల్లో మనం వెళ్ళి చేరిన తర్వాత మన ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడ వైద్యం జరుగుతుంది. మన స్థితిగతులు వాళ్ళు ముందే అంచనా వేసుకుంటారు. మనం చేసిన ఉద్యోగం ఏంటి, మన పిల్లలు ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, మనకి సొంత ఇల్లు ఉందా, స్థలాలు పొలాలు ఉన్నాయా, రిటైర్ అయ్యారా, పెన్షన్ వస్తుందా, ఇవన్నీ చూసుకుని వైద్యం మనకి చేసిన జబ్బు ఏంటి అని కాదు, మనం ఎంత డబ్బు చేసామో చూసుకుని ఆ డబ్బు చేసిన దాన్ని బట్టి జబ్బుని వాళ్ళు అంచనా వేసి వైద్యం చేస్తారని. అలాగే ఇంకో గొప్ప రచయిత్రి పి సత్యవతి గారు. ఆవిడ విజయవాడ సయ్యర్ అప్పస్వామి కాలేజ్లో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఇక్కడే పక్కనే మన రేపల్లికి దగ్గరలో ఉన్న కొలకలూరు సొంత ఊరు ఆవిడది. ఆవిడ తెనాలి దగ్గర కొలకలూరు స్వగ్రామం. ఆవిడ ఇల్లు అలుకగానే అని ఒక అద్భుతమైన కథ రాశారు. ఆ కథ ఏమిటంటే, ఒక ఇల్లాలు ఒకరోజు అకస్మాత్తుగా తన పేరు మర్చిపోతుంది. ఈగ గనక ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయినట్టు. అవును, నా పేరేంటి అని అనుకుంటుంది. భర్తను అడిగితే ఆయన ఎప్పుడు ఏమేమి వసేవు నువ్వు అని పిలవడం కానీ పేరు పెట్టి పిలిచిన గుర్తు ఆవిడకి ఎప్పుడూ ఉండదు. పిల్లల్ని అడగాలంటే నా పేరేంటి, అది ఆవిడ ఎందుకు అసలు ఆ పేరు మర్చిపోయాను అనిపిస్తుంది అంటే, వాకిట్లో ముగ్గేస్తూ ఉంటే ఎదురుకుండా ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఒక స్త్రీ పేరు నేమ్ ప్లేట్ కనపడుతుంది. ఆహా, ఈవిడ చదువుకుని ఉద్యోగం చేసి చక్కగా ఇంటి ముందు తన నేమ్ ప్లేట్ పెట్టుకున్నది, మరి నాకేది పేరు, నా పేరేంటి అనుకుని అట్లా వెతుక్కుంటూ వెళ్ళి తన చిన్ననాటి స్నేహితురాలికి అడుగుతుంది, నీకు మొన్న ఒక ఉత్తరం రాశాను, ఆ ఉత్తరం చూడండి. తీసి చూస్తే ఆవిడ పేరు రాసి వైఫ్ ఆఫ్ అని ఈవిడ పేరు రాసి ఉంటుంది, ఆ భర్త పేరు రాసి ఉంటుంది అనమాట. ఈవిడ పేరు రాసి కింద వైఫ్ ఆఫ్. ఓహో, నా పేరు పెళ్ళయిన తర్వాత వైఫ్ ఆఫ్గా మారిపోయింది కాబట్టి నేను ఉత్తమ ఇల్లాలని అనిపించుకోవడంలో నా పేరు మర్చిపోయాను, ఇక నుంచి అలా ఉండకూడదు అనుకుంటుంది. అలాగే ఇంకొక కథ ఆవిడ రాసింది, కథ పేరు గుర్తు రావట్లేదు. ఇల్లాలుగా ఉన్న ఒక ఆవిడ కుటుంబం కోసం తాపత్రయపడుతూ, ఉద్యోగం చేస్తూ, డబ్బు కూడబెడుతూ, పిల్లల్ని చదివిస్తూ, తను ఉద్యోగానికి వెళ్ళొస్తూ, ఏ రోజు తను అనారోగ్యం బారిన పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మందులు మింగడమే ఆవిడకి అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాట్లో ఆవిడ మందులు మింగి ఒకరోజు పాపం అకస్మాత్తుగా నిద్రలోనే ప్రాణం చాలిస్తుంది. భర్త సూర్యుడు పొద్దెక్కమునిపై లేచే అనురాధ ఇంకా లేవలేదు ఏంటి అని చెప్పి చూస్తే పాపం ఆవిడ చనిపోయి ఉంటుంది. కంగారు పడి కూతురికి ఫోన్ చేస్తాడు, కూతురు వస్తుంది. ఇద్దరు కలిసి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళతో ఆవిడ భౌతిక కాయాన్ని ముందు గదిలోకి మారుస్తారు. మార్చి ఆ చాప మీద పడుకోబెడుతున్నప్పుడు ఆవిడ శరీరాన్ని చీమలు దగ్గరికి చేరడం గ్రహించి భయపడతారు. వెంటనే వేరే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఏర్చిన తర్వాత పక్క వీధిలో ఉన్న వాళ్ళ స్నేహితుల అమ్మాయి వచ్చి, ఆంటీ దేహం ఏంటి ఇలా తెల్లగా సున్నంలాగా మారిపోయినది అంటుంది.
అంటే ఏమోనమ్మా, ఏవో రకరకాల మందులు అవి మిగుతూ ఉండేది, ఏమైందో తెలియదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎవరూ చూడకుండా ఆ శరీరాన్ని గిల్లి చిన్న ముక్క పట్టుకుపోతుంది. పట్టుకుని వెళ్ళి ల్యాబ్లో రిపోర్ట్కి ఇస్తుంది ఆవిడ అసలు ఎందువల్ల చనిపోయింది అని. వాళ్ళు ఏంటంటే ఈవిడ డోలో 650 రోజు వదలకుండా గత కొన్నేళ్లుగా వాడుతోంది, అందువల్ల ఆవిడ శరీరంలో శిథిలమైపోయి పాపం ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్తారు. ఆ కథకి ఆవిడ పెట్టిన పేరు ఏంటంటే సూపర్ సిండ్రోమ్ మామ్. సూపర్ సిండ్రోమ్ మామ్ అని ఆ కథకి ఆవిడ పేరు పెట్టారు. నేను మొదట గురజాడ వారి దిద్దుబాటు కథ ప్రస్తావించాను. దిద్దుబాటు కథ ఏమిటి అంటే, బాగా డబ్బున్న స్థితిపరుడైన ఒక గృహస్థు భార్యని పట్టించుకోకుండా బయటికి వెళ్ళి నాటకాలు, సినిమాలు, ఏవో రకరకాల వ్యాపకాలతో అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. తలుపు కొడితే తను బయటికి వెళ్ళి ఎన్నింటికి వచ్చాడో భార్యకి తెలిసిపోతుంది కాబట్టి ఇంట్లో పనివాడిని కాపలాగా పెడతాడు. ఓ రోజు పనివాడు నిద్రపోతాడు. ఈయన ఎంత ఇచ్చేసినా శబ్దం చేసినా తలుపు తీయడు. కావాలని పనివాడు తలుపు తీయడు. ఎందుకు తీయడు అంటే, ఈ అయ్యగారు అమ్మగారిని పట్టించుకోకుండా అటు ఇటు తిరిగి వస్తున్నాడు, ఈయన అమ్మగారిని సరిగా చూసుకోవాలి కాబట్టి ఒక్కరోజు కనుక నేను తలుపు తీయకపోతే శబ్దం చేస్తాడు, అమ్మగారికి తెలుస్తుంది అర్ధరాత్రి వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు అని చెప్పి, అందుకోసమని తలుపు తీయడం. ఆ కాలంలో ఆ విధంగా ఆలోచించారు. ఈ కాలంలోకి వచ్చేసరికి స్త్రీల స్థితిగతులలో వచ్చిన మార్పుని బట్టి రచయితలు వాళ్ళ రచనలు చేస్తూ వచ్చారు. ఎప్పుడూ కూడా రచయితలు ప్రాథమికంగా ఆలోచించింది ఏమిటి, ఇందులో స్త్రీల స్థితిగతులు మెరుగుపడాలి అని. గురజాడు వారు ఆలోచించిన, సత్యవతి గారు ఆలోచించిన కథలో ఉన్న ప్రధానమైన అంశం నాకు ఎక్కువగా కనపడుతుంది. ఇలా కాకుండా విభిన్నమైన కథలు రాసిన రచయితలు కూడా కొంతమంది ఉన్నారు. నేను సరస్వతి లిపి అని ఒక కథ చదివాను. ఆ సరస్వతి లిపి కథ ఏంటంటే, ఒక ఆయన లైబ్రరీకి వెళ్ళి కొన్ని పుస్తకాలు తిరిగేస్తూ ఉంటే, మామూలు దేవనాగరి లిపి, మన తెలుగు లిపిలాగానే సరస్వతి లిపి అనేది ఒకటి ఉండేది. ఆ లిపిలో ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి అని తెలుస్తుంది. ఆ లిపిని వెతుక్కుంటూ ఆయన వెళ్తాడు. వెళ్ళి అలహాబాద్ వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? త్రివేణి సంగమంలో సరస్వతి నది అంతర్భాగంగా ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న పండితులకి ఖచ్చితంగా సరస్వతి లిపి గురించి తెలిసి ఉంటుంది అని వెళ్తాడు. ఆ లిపి ఆయనకి కేవలం పొడి అక్షరాలు మాత్రమే దొరుకుతాయి. అప్పుడు ఆయన అనుకుంటాడు, సరస్వతి నది ఏ విధంగా కాలగర్భంలో త్రివేణి సంగమంలో అడుగున ఉండిపోయిందో ఈ లిపి కూడా అలాగే ఉండిపోయింది అని చెప్పి. అలాగే ఇంకో కథ, పోతన భాగవతం మీద జొన్నవితుల శ్రీరామచంద్రమూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ఒక కథ రాశారు. ఆ కథని ఆయన న్యూటన్కి అంకితం ఇచ్చారు. ఒక తెలుగు కథా రచయిత తన కథని భౌతిక శాస్త్రవేత్త అయిన న్యూటన్కి అంకితం ఇవ్వడం అనేది చాలా విచిత్రమైన అంశం. ఆ కథ ఎందుకు న్యూటన్కి అంకితం ఇచ్చాడంటే, న్యూటన్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతం E=mc², అలాగే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఇవన్నీ కూడా భాగవత రచన నాటికే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం నేను అంటున్నది E=mc² అనేది ఆ సిద్ధాంతాన్ని, సాపేక్ష సిద్ధాంతానికి సంబంధించిన అంశాన్ని పోతన గారు తన భాగవత కథలో ఏనాడో ఇమిడ్చారు అని. ఎలా ఇమిడ్చారు అంటే, పోతన గారు పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటే, బండిలో వెళ్తూ ఉంటే బండి ముందుకు వెళ్తోంది, చెట్లు చేమలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదేమిటి, నేను కదిలి వెళ్తున్నాను, అవి కదలటం లేదు. కదులుతున్నది నేను, చలనశీలిని నేను, చలనం లేకుండా నిశ్చలంగా ఉన్నవి అవి, కానీ నా కళ్ళకి అవి కదులుతున్నట్టుగా భ్రమ కలుగుతోంది, ఇదేమిటి అని ఇంటికి వచ్చి చేస్తాడు. అప్పుడు సరిగ్గా ఆయన వామనావతార ఘట్టం రచనలో ఉంటాడు. వామనావతార ఘట్టంలో ఇంతింతై వటుడింతై అన్న పద్యం రాసినప్పుడు పోతన గారి కోడలు అడుగుతుంది, మామయ్య గారు ఇలా రాశారేంటి, అంత ఇదిగా ఆయన ఎదిగిపోయి ఎలా కనిపించారు అంటే, పోతన కుమారుడు ఒకటి చెప్తాడు, నువ్వు ముందు నేల మీద కూర్చో అంటాడు భార్యని. కూర్చుంటుంది. తర్వాత మంచం మీద కూర్చో అంటాడు. తర్వాత నిలబడమంటాడు. నేను నీ ఎదురుకుండా ఉన్నప్పుడు, నువ్వు నేల మీద కూర్చున్నప్పుడు నేను నిన్ను వంగి చూశాను, నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడు నిన్ను ఎదురుకుండా చూశాను, నువ్వు నిలబడినప్పుడు నేను తల పైకెత్తి చూశాను,
నాన్నగారు తన పద్యంలో రాసింది కూడా ఇదే అని చెప్తాడు. అట్లా కథా రచయితలు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అనేక రకాలైన అంశాలను తీసుకుని కథా రచనలు చేస్తూ ఉంటారు. తెలుగు కథ అనేది అది వస్తున్నానండి, చాసో దగ్గరికి వాళ్ళ దగ్గరికి కూడా వస్తున్నాను. అంటే కథా రచయితల విషయానికి వస్తే చాసో, కుటుంబరావు గారు, హితశ్రీ గారు, పి సత్యవతి గారు, ఓల్గా గారు, బుచ్చిబాబు, తిలక్, కొన్ని వందల పేర్లు ఉన్నాయి. మాలతీ చందోర్, ఎన్ఆర్ చందోర్, భరద్వాజ గారు, రావూరి భరద్వాజ గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మళ్ళా ప్రముఖంగా పేర్కొనవలసిన ఒక తెలుగు కథా రచయిత. శ్రీపాద వారి చిన్న కథల పేరిట చాలా అద్భుతమైన కథలు రాశారు. ఆయన కూడా సంఘ సంస్కరణ ధ్యేయంగా సమాజంలో మంచి మార్పు రావాలి, మార్పు కోరడంలో కూడా మంచి మార్పు అనేది విడిగా ఉంటుందండి. ఇప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు మంచి మార్పులని మనం అనుకోగలుగుతున్నామా? కొన్ని మార్పులు వస్తున్నా కూడా అవి మనకి మంచి మార్పులుగా తోచటం లేదు. మంచి మార్పులు కావాలి అనుకుని రచనలు చేసిన కథా రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు. ఆయన తాపీ మేస్త్రి రామదీక్షితులు అని ఒక కథ రాశారు. పొల్లంపేట జరీచీర అని ఒక కథ రాశారు. ఇట్లాంటి తవ్వాయి వస్తే అని మరొక కథ రాశారు. వడ్ల గింజలు శ్రీపాద వారి కథల్లో సుప్రసిద్ధమైన కథ అండి. అది ఈ మధ్యకాలంలో నా కొప్పర్తి కథావాహిని ఛానల్లో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు కదా, ఆ సందర్భంగా ఆ కథ నేను ఉంచడం జరిగింది. అందులో కథాంశం ఏంటంటే, ఒక సాధారణమైన చదరంగ నిపుణుడు రాజుగారితో చదరంగం ఆడాలి అని అనుకుంటాడు. ఎవరితో? పెద్దాపురం సంస్థానాధీశులతో చదరంగం ఆడాలి అనుకుంటాడు. కానీ సంస్థానాధీశులతో రాజుగారితో చదరంగం ఆడనేది ఈ బక్క బ్రాహ్మడికి తలకి మించిన కోరిక. అందుకోసం ఏం చేస్తాడు, ఆ ఊళ్ళో వెళ్ళి ఒక పూటకోళ్ళ పెద్దమ్మ దగ్గర తన కోరికను తెలియజేస్తే, రాజుగారితో చదరంగం ఆడి గెలవలేని వాళ్ళ తల నరికించి ఆయన కోట గుమ్మానికి వేలాడగడతాడు. నీకు మరి ఆ ధైర్యం ఉన్నదా అంటాడు. ఉన్నదంటాడు. కానీ రాజుగారిని చేరడం ఎలా? ముందర ఆ రాజుగారికి సంబంధించిన చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఆడతాడు, వాళ్ళని ఓడిస్తాడు. వాళ్ళ పై వాళ్ళకి చెబుతాడు, ఈయన ఎవరో వచ్చారు మమ్మల్ని ఓడించాడు. వాళ్ళు ఆ పై వాళ్ళకి చెబుతారు. ఆ తర్వాత అది రాజుగారి దాకా చేరుతుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆడతాడు. రాజుగారు ఈయనని చదరంగం ఆట నుంచి దూరంగా జరపడానికి, ఆయన ఆలోచనల్ని, ఆయన ఎత్తుల్ని దూరంగా జరపడానికి ఆయనకి చుట్టూ చక్కగా చందనం రాసే స్త్రీలని, వేమనతో వీచేవాళ్ళని అందరినీ ఉంచుతాడు. కానీ ఆయన నిశ్చల చిత్తుడై తన ఆట మీదే తను మనసు నిలిపి రాజుగారిని చదరంగ పాటలో ఓడిస్తే రాజుగారు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఆయన ఏమంటాడు, చదరంగపు బల్ల మీద మొదటి గడిలో 1 గింజ, 1 వడ్ల గింజ, రెండో గదిలో 2 గింజలు, మూడో గింజలో 6 గింజలు, మూడో గదిలో, 4వ దాంట్లో 12, 5వ దాంట్లో 24, 6వ దాంట్లో 48, 7వ దాంట్లో 96, ఆ తర్వాత నేను కూడా లెక్కేసి చెప్పలేను, 96కి రెట్టింపు, అట్లా 64 గళ్లలోనూ పేర్చి ఆ ధాన్యం ఇప్పించండి నాకు అని అడుగుతాడు. ఆస్థాన గణితుల్ని పిలిచి, గణాంకం వేసేవాళ్ళని పిలిచి ఆ లెక్క వేస్తే, రాజుగారి రాజ్యంలో మొత్తం పంట కాదు సరికదా, ఈ భూప్రపంచంలో పండించిన పంట అంతా కూడా ఇచ్చినా సరిపోదు అని. ఈ కథకి వెనకాల శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎంచుకున్న మ్యాథమెటికల్ ఫార్ములా, అసలు రహస్యం అది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మన మ్యాథమెటిక్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని ఆయన ఒక కథాంశంగా స్వీకరించి చదరంగం ఆట ద్వారా ఈ కథలో ఇచ్చారు. కాబట్టి రచయిత, ఇందాక నేను చెప్పాను కదా, సాపేక్ష సిద్ధాంతం, అలాగే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, మనం ముందుకెళ్తుంటే వెనక్కి వెళ్ళడం, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. రచయిత బ్రెయిన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఆలోచనలన్నింటినీ కూడా కథాంశాలుగా ఎంచుకుని కథలు రాస్తారు. ఆ కథలు పాఠకులకి ఏ విధంగా చేరతాయి అనేది పాఠకుడి అభిరుచి మీద కొంత ఆధారపడి ఉంటుంది. తర్వాత ఉద్యమాలుగా కథలు రావడం. కొన్నాళ్ళ అయ్యేసరికి సాహిత్యం కూడా వివిధ శాఖలుగా చీలిపోయింది. దళిత సాహిత్యం అని,
మైనారిటీ సాహిత్యం అని, విప్లవ సాహిత్యం అని, అభ్యుదయ సాహిత్యం అని ఇట్లా వచ్చాయి. ఏ ఏ సాహిత్య రీతి అయినా కూడా, అభ్యుదయ సాహిత్యం అయినా, విప్లవ సాహిత్యం అయినా, దళిత సాహిత్యం అయినా, మైనారిటీ సాహిత్యం అయినా కూడా సమాజం యొక్క మంచిని కోరని సాహిత్యం, సత్సాహిత్యం ఏనాటికి కానేరదు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. కొంతమంది రచయితల్ని అభ్యుదయ రచయితలుగా గుర్తించి ఆ సంఘం స్థాపించినప్పటి నుంచి ఉన్న వాళ్ళలో ప్రప్రథముడు చాగంటి సోమయాజులు గారు. ఆ తర్వాత ఆ సంఘం నుంచి విడిపోయి విప్లవ రచయితల సంఘం వచ్చింది. అందులో ప్రముఖంగా కథలు రాసిన వారు రావిశాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు చాలా అద్భుతమైన కథలు రాశారు. ఆయన కథారచయితగా ఒకటే మాట చెప్పాడు కథారచయితలకి, ఏది సమాజానికి కీడు చేస్తుందో, ఏది సమాజానికి చెడు చేస్తుందో దాన్ని కథాంశంగా ఎంచుకోవద్దు. సమాజానికి ఏది మంచి చేస్తుందో అది మాత్రమే కథాంశంగా ఎంచుకుని రచయితలు తమ రచనా వ్యాసం కొనసాగించాలి అని ఒక. అలాగే మిథునం బంగారు మురుగు కథ రాసిన శ్రీరమణ గారిని ఒకసారి కథాంశంగా ఏది ఉంటే మంచిది అంటే ఆయన ఒకటే మాట వాడారు, గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు అన్నాడు. గింజకు జీవశక్తి ఉంటే అది వేసినా పోదు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయనే చూశారట, వాళ్ళ ఇంటి ముందు తారు రోడ్డు వేస్తున్నారట. రోడ్డు వేసి పైన తారు అది కంకర వేసి నీళ్లు పోసి తడుపుతూ ఉంటారు. ఒక వారం రోజులు అయ్యేసరికి రోడ్డు మధ్యలోంచి ఒక మొలక పుట్టుకొచ్చింది. ఆ తారు రోడ్డు మధ్యలోంచి ఒక అంటే ఆ గింజకి ఉన్న జీవశక్తి ఎలాంటిది అంటే దాని మీద నుంచి తారు వేసి వేడివేడి తారు పోసి కంకర వేసినా కూడా ఒక చిన్న ప్రదేశాన్ని అది ఎంచుకుని అక్కడి నుంచి మొలకెత్తి పైకి వచ్చింది. కథారచయిత ఎంచుకునే అంశం కూడా జీవశక్తి ఉన్న అంశం అయి ఉంటే అది ప్రేక్షకుల మెదళ్లలో, ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని చెప్పారు. చాగంటి సోమయాజుల గురించి చెప్పాలి అంటే, ఎందుకు పారేస్తాను నాన్న అని ఆయన ఒక గొప్ప కథ రాశారు. వాయులీనం చాసో రాసిన మరొక గొప్ప కథ. ఇట్లా ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే కొన్ని వందల వేల కథలు చెప్పాల్సి ఉంటుందండి. అలాగే గుంటూరు జిల్లా మాండలికంలో కథలు రాసిన వాళ్ళు మా గోఖలే, మాధవపెద్ది గోఖలే, మన గుంటూరు జిల్లా ఆయన కూడా చాలా అద్భుతమైన 100 years ఓల్డ్. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మధురాంతకం రాజారాం గారు, ఆయన కుమారులు ఇద్దరు, మధురాంతకం నరేంద్ర, మధురాంతకం మహేంద్ర, వాళ్ళిద్దరు కూడా మంచి కథకులు. మధురాంతకం మహేంద్రతో నాకు వ్యక్తిగతమైన స్నేహం ఉండేది. రుద్ర మా బ్యాంకులోనే పనిచేస్తూ చిన్న వయసులో చనిపోయారు. నరేంద్ర మాత్రం ఎస్వి యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి ఇప్పటికీ కథా రచన చేస్తున్నారు. ఇంకా కథలు ఎంచుకోవడంలో కథా సంకలనాలు అంటే కథ అని ఒక సంకలనం వస్తుందండి. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ వీళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం వచ్చిన కొన్ని వేల కథల్లోంచి, ఇందాక నేను అన్నాను కదా ఇప్పటికీ ఎన్ని కథలు వచ్చి ఉంటాయంటే దాదాపు 1,50,000 2 లక్షల కథలు వచ్చి ఉంటాయని ఒక అంచనా వేసుకున్నాం. అంత మించే వచ్చి ఉంటాయి. మొన్న ఈ మధ్య నేను ఫేస్బుక్లో సరదా ఒక ప్రశ్న పెట్టా, ఏడాదికి ఎన్ని కథలు వస్తాయి అని చెప్పి. అసలు ఇప్పుడు ఈ లెక్కంతా ఎందుకు అన్నారు. అంటే మంచి కథలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని చదువుతున్నాం అని అనుకోవడానికి అని చెప్తే వాళ్ళు లెక్కేసిందంటే క్రితం సంవత్సరం వాళ్ళు కథ సంకలనం వేయడానికి 2,500 కథలు దాదాపు 30-35 పత్రికల నుంచి పరిశీలించారట. మా దృష్టికి రానివి ఇంకో 500 కథలు ఉంటాయనుకున్నా కూడా సంవత్సరానికి 300 కథలు, 365 రోజుల్లో 3,000 కథలు వస్తున్నాయి అనుకుంటే సరాసరిని రమారమి రోజుకు ఒక కథ 10 కథల దాకా వస్తున్నట్టే. 3,650 కథలు, 3,500 కథలు వస్తున్నట్టుగా. ఈ 3,500 కథల్లో మంచి కథల్ని, అన్ని కథల్ని ఎంచుకుని చదవడం అనేది ఎవరికీ సాధ్యం కాని పని. అందరికీ అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి అందుకోసం కథా సాహిత్యం పట్ల మక్కువ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కథ అని చెప్పి ఒక సంకలనం తీసుకొస్తున్నారు. దాదాపు ఇప్పటికి 33 సంవత్సరాల నుంచి ఆ సంకలనం వెలువడుతూ ఉన్నది. అందులో చాలా మంచి కథలు ఉంటాయి. శైలీపరంగా కానీ, వస్తుపరంగా కానీ, భావపరంగా కానీ చాలా అత్యుత్తమమైన కథలు వాళ్ళు ఎంపిక చేసి వేస్తూ ఉంటారు. ఇదిగాక కళాసాగర్ చెన్నై వాళ్ళు కథాసాగర్ అని ఒక అద్భుతమైన కథా సంకలనం తీసుకొచ్చారు. తాళ్ళూరు నాగేశ్వరరావు గారు, హితశ్రీ గారు 116 అని చెప్పి ఒక 116 కథలు తీసుకొచ్చారు. దాన్ని విశాలాంధ్ర వాళ్ళు 100 ఏళ్ల తెలుగు కథ అని చెప్పి పునర్ముద్రించారు.
విశాలాంధ్ర తెలుగు కథ అని చెప్పి ఒక కథా సంకలనం వచ్చింది. గుంటూరు కథలు అని చెప్పి అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పెనుగొండ లక్ష్మీనారాయణ గారు గుంటూరు కథల పేరుతో ఒక కథా సంకలనం తీసుకొచ్చారు. తానా తెలుగు కథ పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఒక కథా సంకలనం తీసుకొచ్చారు. ఈ శతాబ్ది కథలు అని చెప్పి కొన్ని కథలు వచ్చాయి. ఇట్లా అనేకమైన కథా సంకలనాలు. డిసెంబర్ పూలు అని చెప్పి ప్రతి నెల డిసెంబర్ నెలలో జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చిన కథలు కొన్ని మంచి తీసుకొచ్చి ఖమ్మం వాళ్ళు వేస్తున్నారు. ఈస్థెటిక్స్ అని చెప్పి ఇంకొక సంస్థ వాళ్ళు వేస్తున్నారు. మంచి కథలు అని చెప్పి, విలోమ కథలు అని చెప్పి. ఈ మధ్య కాలంలో నేను తాత్విక కథలు అని ఒక కథా సంకలనం చదివానండి. అందులో కూడా చాలా మధుర మీనాక్షి అని అందులో ఆర్ఎస్ సుదర్శనం గారు రాసిన ఒక గొప్ప కథ ఉంది. చాలా అద్భుతమైన కథ. అలాగే చింతన కథలు అనే ఒక కథా సంకలనం వచ్చింది. కథా సంకలనాలు అనేవి కథలు చదవాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలమైన ఉపయోగకరమైన పుస్తకాలుగా ఉంటాయి. ఈ విశాలాంధ్ర బుక్ హౌస్ వాళ్ళ ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు కానీ, పుస్తకాల షాపులకు వెళ్ళినప్పుడు కానీ అవి కొనుక్కుని కథలు చదువుకోవచ్చు. ఇక కథలు చదువుకోగలిగినప్పుడు వినిపించడం ఎందుకు? మా అందరికీ చదవచ్చు కదా, సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వాళ్ళు చదవగలగారు కదా, వినిపించడం ఎందుకు అంటే తెలుగు రానివారి కోసం. అంటే నవ్వుతారేమో, తెలుగు రానివారి కోసం కాదండి, మన తరం తర్వాత మన పిల్లలు కానీ మన పిల్లల పిల్లలు కానీ. ఇప్పుడు నాకు 66 ఏళ్ళు కాబట్టి నాకు 6 ఏళ్ల మనవడు ఉన్నాడు. మా పిల్లలిద్దరికీ తెలుగు చదవడం వచ్చు. మా మనవాళ్ళకి ఇంకా తెలుగు నేర్పిస్తున్నాను. వాళ్ళకు కూడా చదవడం ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళు చదువుతారు. కానీ అలా నేర్పించని వాళ్ళు తెలుగు నేర్పడం అనేది అవసరం లేదు అనుకునే భావించేవాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళు కనీసం ఈ కథలు వింటే తెలుగు భాష యొక్క మాధుర్యం, తెలుగు కథా సాహిత్యంలో ఉన్న బలిమి కలిమి వాళ్ళకి తెలుస్తుంది అనే ఒక సంకల్పంతో నేను ఈ కొప్పర్తి కథావాహిని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారం వారం మానసోల్లాసం కోసం, ఇది నెల వెన్నెల లాంటి మానసోల్లాసం, ఈ కథలు వినిపిస్తూ వచ్చాను. ముందు ముందు కూడా మీలాంటి కథాప్రియుల కోసం, కథాభిమానుల కోసం, సాహిత్యాభిమానుల కోసం మరిన్ని మంచి కథలు వినిపిస్తాను అని భావిస్తున్నాను. నా ప్రసంగం 45 నిమిషాలు అన్నాను, 45 నిమిషాలు ముగిసింది. నేను చెప్పని విషయాలు, మీరు చెప్పాలనుకుంటున్న విషయాలు ఏవైనా ఉంటే ఒక 10 నిమిషాలు పరస్పర ముచ్చట్లు పెట్టుకుందాం. అందరికీ ధన్యవాదాలు. అండి, వేయి పడగల నవల. వేయి పడగలు కూడా ఇంచుమించు ఒక మహాభారతం లాంటిది. అందులో ఉన్న పాత్రలు, వాటి స్వరూప స్వభావాలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా పసిరిక అని ఒక క్యారెక్టర్ అందులో. పాము కాదు, మనిషి కాదు, మధ్యస్థంగా పుట్టిన పాత్ర. వేయి పడగల నవల నేను మా యూట్యూబ్ ఛానల్లో స్వాతంత్రానంతరం వచ్చిన 25 సుప్రసిద్ధ నవలు, 1947 నుంచి 1982 దాకా వచ్చిన సుప్రసిద్ధ నవలలు, ఒక 25 నవలలు నేను నా ఛానల్ ద్వారా పరిచయం చేశాను. మీరందరూ కొప్పర్తి కథావాహినిలోకి వెళ్తే నవలా స్రవంతి, ఆ శీర్షిక పేరు నవలా స్రవంతి అని కొడితే అందులో వస్తాయి. సహవాసి అని చెప్పి జంపాల ఉమామహేశ్వరరావు గారు ఆయన రాసిన వ్యాసాల ఆధారంగా కొన్ని ప్రసంగాలు రూపొందించి అందరికీ అందించడం జరిగింది. తెలుగు కథ గురించి మాట్లాడాలి అంటే, తెలుగు కథ గురించి రాయాలి అంటే అది ఒక పిహెచ్డికి సంబంధించిన పరిశోధనాంశం. 45 నిమిషాల్లో దాన్ని చూపించాలి అంటే దాన్ని ఏమంటారు, తెలుగులో ఒక మాట ఉంది కదా, కొండ అద్దమందు కొంచెమై అని. కొండ అద్దమందు కొంచెమై చూపించడం అనేది సాధ్యం కాని విషయం. నాకు తోచిన విధంగా, నాకు తోచిన రీతిలో నా ప్రసంగాన్ని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, ముళ్ళపూడి వెంకటరమణ గారి భాషలో చెప్పాలంటే కోతి కొమ్మచ్చిలాగా ఒక్క కొమ్మ మించి ఒక్క కొమ్మలోకి, ఒక్క కొమ్మ నుంచి ఒక్క మీదకి దూకుతూ నేను మాట్లాడాను. నేను మాట్లాడిన విషయాల్లో మీరు ఇంకా వివరంగా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే అడగచ్చు. అలాగే మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నాకు కృష్ణ గారు, నీలరవిమ్మ గారు, అన్నయ్య శర్మ గారు, అన్నయ్య శాస్త్రి గారు ధైర్యంగా మాట్లాడడానికి పక్కనే అన్నయ్య ఉండడం కూడా ఒక కారణం అండి. మా అన్నయ్య ఊరు పక్కనే చెప్పాను కదా అత్తగారు. సో ఇది
9వ మాసం అన్నారు. కానీ 9వ మాసం కాబట్టి నేను చాలా ఫలవంతమైన ప్రసంగం చేయాలి అంటే ఈ లోపల వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం 8 నెలలే నిండాయి, ఇంకా 9వ నెల నిండలేదు అన్నారు. అందువల్ల నా ప్రసంగం మరీ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలాగా కొంచెం బలహీనంగా ఉండొచ్చు. దాని గురించి మీరేమీ పట్టించుకోవద్దని మనవి. ధన్యవాదాలు. ఇంతవరకు ఉండి ఈ కథారసాన్ని ఆస్వాదించి వెళుతూ అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. వెళ్ళేవాళ్ళు అమ్మవారి ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళండి. మనకు ఇంతవరకు కూడా తెలుగు కథ సాహిత్యాన్ని గురించి కొప్పర్తి రాంబాబు గారు ప్రసంగించారు. విన్నాం మనం. కథా సాహిత్యం అనంతమైనటువంటిది, కథలు కూడా అనంతమైనవి. అందులో నీతి కథలు, చారిత్రక కథలు, రకరకాల కథలు, రకరకాల సాహిత్యాలు, అది అనంతమైనటువంటి కథా సాహిత్యాన్ని గురించి ఇందాక వారు చెప్పినట్టుగా స్థాళీపులాక న్యాయంగా అన్నం అంతా పట్టుకొని చూడలేం కదా, కాబట్టి ఏదో ఒక మెతుకు పట్టుకుని ఉడికిందో లేదో అట్లా పరిశీలించినట్లుగా కొంత మనకు అందించారు. ఎందుకంటే అది అసాధ్యం. కొద్ది సమయంలో అనంతమైనటువంటి కథా సాహిత్యాన్ని మనకు అందించడం అనేటువంటిది చాలా కష్టం. అయినప్పటికీ కూడా చాలా సంకుచితపరిచి చక్కగా మనకు మరి ఆయన 45 నిమిషాలంటే 45 నిమిషాల్లో చక్కగా సమయాన్ని పాటిస్తూ సమయానికి ముగించి మనల్ని అలరింపచేశారు. ఇంకా చెబితే చాలా చాలా చిన్న ఒక్కొక్క విషయం ఒక్కొక్క కథ, ఒక్కొక్క చిన్న విషయానికి వెనకాల ఒక్కొక్క కథ ఉంటుంది అన్నారు. చిన్న కథలే చెప్పింది. 2 మాటలతోటే కథ, 3 మాటలతోటే కథ, ఒక పదం వెనకాల కథ. ఆ విధంగా కథ అంటే ఏదో పెద్దది ఓ పావుగంట, అరగంట, 45 నిమిషాలు ఉంటుంది పెద్ద కథ అనుకుంటాం. కానీ చిన్న కథలే చెబుతూ మరి కథా సాహిత్యం యొక్క మహాత్మ్యాన్ని, దాని యొక్క గొప్పదనాన్ని, కథా రచయితల యొక్క గొప్పదనాన్ని, వారి యొక్క శ్రమని, వారి యొక్క తాపత్రయాన్ని, వీటన్నిటిని కూడా మనకు చక్కగా వివరించారు. కొప్పర్తి రాంబాబు గారికి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిపై సర్వదా ఈ శారదామాత యొక్క అనుగ్రహ ఆశీస్సులు, అలాగే జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు నిరంతరం వారి మీద ప్రసరించాలని, వారు ఇంకా ఇతోధికంగా ఈ కథా సాహిత్యాన్ని ప్రవచించడానికి శక్తియుక్తులను ఆ జగద్గురువులు జగన్మాత ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ కొప్పర్తి వారిని విన్న తర్వాత సినిమాల్లో ఒక పాట ఉండేది, అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అని చెప్పి. ప్రస్తుతం వారి కథా వాహినితో జీవిత మకరందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు ఈ విషయం. ప్రతి ఒక్క సినిమా కూడా ఒక కథే, కానీ కొన్ని సినిమాలే ముద్రించి పడతాయి జీవితంలో. ఈరోజు అటువంటి మధుర స్మృతి మిగిల్చారు వారు కారులో అడిగినటువంటి జీవన మకరందాన్ని కూడా మనకు అందించారు వారు ఇందాక. జీవన మకరందం అంటే ఏమిటి? సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ, ఇవన్నీ పట్టించుకోకుండా అవన్నీ సమానంగా ఈ జీవనం యొక్క ఆనందాన్ని, ఆ యొక్క స్వరస్యాన్ని క్రోలటమే జీవన మకరందం అని చెప్పారు చక్కగా మా ధర్మాధికారి అడిగినటువంటి దానికి. ఆ జీవన మకరందాన్ని కూడా మనకు అందించారు. వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ చిరుసక్తారం చేయవలసిందిగా మన ధర్మాధికారి గారు నీలలోహితి గారిని వారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శ్రీ శారదా పరమేశ్వర్యాః అనుగ్రహ ప్రాప్తిరస్తు.
వీరిది ఇక్కడ ఏలేటిపాలెంలో వీరి సోదరులు కూడా ఉంటున్నారని చెప్పారు. కాబట్టి మన ప్రాంతానికి బాగా పరిచితులే. ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కైలాసపతి మాస్టర్ గారు, కస్తూరి కైలాసపతి గారు, రిటైర్డ్ మాస్టర్ అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక ముందు ఆశీర్వదించినటువంటి శ్రోతలందరూ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి అటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీలలోహిత శర్మ గారికి, మరి అలాగే హరి అన్నయ్య శాస్త్రి గారికి, మరి రాంబాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నామని తెలియజేస్తూ కార్యక్రమం ఏప్రిల్ 27వ తేదీన జరుగుతుంది. ఇదే వేదికపై కీసర పార్థసారథి శర్మ గారు వారు బహుశా టాపిక్ తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసం ఓ విధంగా, కాబట్టి విషయం తర్వాత తెలియజేస్తారు. కాబట్టి వచ్చే ఏప్రిల్ 27వ తారీఖున అందరికీ కూడా మరలా ఒక్కసారి స్వాగతం పలుకుతూ, హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతూ మీ రాకకై ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ శాంతి మంత్రంతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్రసాదం అందరూ తీసుకొని వెళ్ళాలి. రసజ్ఞులైన మీ వంటి వారి యొక్క పూర్తి సహకారమే మాసం మాసం మానసోల్లాసానికి వెన్నుదన్నుగా ఉంటుంది. మీరు 10 మందికి చెప్పండి, 10 మందిని తీసుకొని రండి. ఈ యొక్క సాహితీ సుధని ఆధ్యాత్మిక ప్రసంగ అమృతాన్ని గ్రోలితే మాకు అంతకంటే మీరు చేయవలసింది ఏమీ లేదు. మీకు కూడా తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, ఏమండి ఫలానా ఆయన అద్భుతంగా మాట్లాడతారని ఉంటే ఆ విషయాన్ని అన్నయ్య శాస్త్రి గారి దృష్టికి తీసుకొస్తే మా వరుస క్రమంలో మా ప్రయారిటీలో ఒక నెల వారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. మేము ఇచ్చేది తక్కువైనా సరే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వస్తున్నదే మనకు చాలు. ప్రతి వ్యక్తి కూడా ఒక 10 మందికి చెప్పాలి అని పెట్టుకోండి. మనం స్క్రోలింగ్లు ఇచ్చినా అనౌన్స్మెంట్ చేసినా అది పెద్దది కాదు. ఇవాళ అత్యంత విలువైనది ఎవరయ్యా అంటే శ్రోతలే. వెలకట్టలేని వారు ఎవరన్నా ఉన్నారు అంటే శ్రోతలే. కాబట్టి అవి వాళ్ళు కనుక చక్కగా ఉంటే ఇంకా రసరమ్యంగా మనం కార్యక్రమాలు కొనసాగించుకుంటామని మీకు మనవి చేస్తూ ఆ తర్వాత శాంతి మంత్రం. గుడికి భక్తులు, ఉపన్యాసానికి శ్రోతలు, వ్యాపారానికి కస్టమర్లు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేసి, ఎందుకంటే మహానుభావులందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వారు వస్తున్నప్పుడు వారు మనంతా 10 మంది ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం ఇంకో నలుగురిని స్వయం తీర్థ పరాంతారయితి, మనం తరించి ఇంకా 10 మందిని తరింపజేయాలి అని శాస్త్రం. కాబట్టి ఇంకా 10 మందిని తీసుకొస్తే వచ్చినటువంటి వారికి కూడా మంచి స్ఫోరకంగా ఉంటుంది, మంచి మంచి విషయాలు చెబుతారు. కాబట్టి అందరూ దయచేసి ఆ విధంగా సహకరించి మీరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఉత్తరోత్తర కోరుతూకుంటూ రాంబాబు గారికి ఒక జ్ఞాపిక పత్రాన్ని కూడా ఈ సందర్భంగా అయ్యా స్కూల్లో చదువుకునే రోజుల్లో, కాలేజీ రోజుల్లో ఇలాంటి సర్టిఫికేట్ భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.